హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేఎస్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అంగళ మార్కెట్లో అయితే ఉన్నాము. సో సరికి అయితే ఫుల్గా వచ్చిందండి. సో చూద్దాము ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి. ఇక్కడైతే రెండు పెద్ద సైజు పొటేన్లు అయితే ఉన్నట్టున్నాయి. ఏం చెప్తారు? అమ్మడానికే కదా ఏం చెప్తుంటారు? 80,000. రెండునా ఒకటా? రెండు కలిపి 80,000. ఫ్రెండ్స్ చూసి 80,000 రూపాయలు చెప్తున్నాండి. రెండు పెద్ద సైజు పొటేన్లు. ఒక్కొక్కటి 40,000 రూపాయలు చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడు? ఒక్కొక్కటి ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడు? మీట్ 40 వస్తుంది, లైవ్ 80 కిలోలు వస్తుందా? సో మీట్ వచ్చేసరికి 40 కిలోలు మీట్ చెప్తున్నారు. సో 80 కిలోలు అయితే లైవ్ చెప్తున్నారు అండి. సో దీన్ని చెప్పడం అయితే అరవై ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ పొటేన్లు మనం చూసుకుంటే ఈ పొటేన్లు అండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ దాని తర్వాత చూద్దాం. పెద్ద సైజు పొటేన్లు ఇంకోటి అయితే ఉంది. అన్నా ఏం చెప్తానన్నా? 35. ఎన్ని కిలోలు రావచ్చనా? ఎన్ని కిలోలు రావచ్చనా? 35, 37 వస్తుందా? ఫ్రెండ్స్ 35,000 అయితే చెప్తానండి. ఇది చెప్పడం వ్యవహారం అయితే ఉంటుంది. సో 37 కిలోలు ఆ విధంగా అయితే వస్తుందని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా పొటేన్లేనండి. సో ఈ వీడియోలో మనము ఫ్రెండ్స్ చూస్తే భారీ సైజు పొటేలండి ఇది. సో బ్రదర్ అమ్మకానికి అయితే పెట్టినట్టు. ఎన్ని కిలోలు రావచ్చు బ్రదర్ ఇది? లైవ్ 150 ఉందా? 70 కిలోలు మీట్ చెప్తాను రా మీరు? ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసే 70 కిలోలు మీట్ అయితే చెప్తున్నారండి. సో లైవ్ వచ్చేసరికి దగ్గర 130, 140 చెప్తున్నాడు. సో ఈ పొటేలను చూసుకోవచ్చు. భారీ సైజులో అయితే ఉండదు అనమాట. ఎన్ని పళ్ళ మీద ఉంది బ్రదర్? ఇప్పుడు పళ్ళు వేసింది అంతేనా? ఓకే 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 2 పళ్ళకి అయితే వచ్చిందంట. సో 140 కిలోలు లైవ్ చెప్తున్నాడు. 130, 140 చెప్తున్నాడు. ఎంత చెప్తున్నారు ధర? 75,000. 75,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో 75,000 రూపాయలు 75,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఈ పొటేళ్ళు అయితే మనం చూసుకుంటే సో చూసుకోవచ్చండి. అడ్రస్ వచ్చేసరికి అంగళ్ళు, అన్నమయ్య డిస్టిక్ అండి. ఇక్కడ ప్రతి శనివారం మార్కెట్ జరుగుతుంది. సో ఈరోజు అయితే కొంచెం బక్రీద్ సందర్భంగా మార్కెట్ అయితే మార్చడం జరిగిందండి. బుధవారానికి అయితే మార్కెట్ అయితే వేసినారన్నమాట. సో ఈ వారం మాత్రం బుధవారం ఉంటుంది. మిగతా రోజుల్లో యథావిధిగా శనివారం, ప్రతి శనివారం అనేది మార్కెట్ జరుగుతుంది. బక్రీద్ సందర్భంగా ఈ వారం అయితే కాస్త ముందుకైతే జరిపారనమాట. సో అడ్రస్ అన్నమయ్య డిస్టిక్ అంగల్ అండి. 4వ తేదీ, ఈరోజు 4వ తేదీ 6వ నెల. సో పండగ సందర్భంగా కాస్త ముందుకైతే చేశారన్నమాట. సో మనమైతే మొత్తం మాట్లాడుతాం అనేది పెద్ద పొటేన్లకు సంబంధించండి. అన్ని భారీ సైజులో ఉన్నాయి. దగ్గర ఈ వీడియోలో మనం చూసింది 140 కిలోలు లైవ్ వెయిట్ అయితే అనమాట. ఇవన్నీ కూడా కొన్నిటివి కూడా కనుక్కుందాం మనం. ఏం రేటు కొన్నారనా? అవునా, కొన్నారా? ఎంత కొన్నారు? 30,000కి. ఫ్రెండ్స్ 30,000కి అయితే కొన్నారట అన్న. 30,000 రూపాయలకి అయితే కొన్నారంట. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నారన్నా? ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నారు? 30-33 మధ్యలో రావచ్చు అనుకుంటున్నాను. అంటే యావరేజ్గా కిలో 1000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ పడవచ్చు. 1000-1200 కూడా పడవచ్చు. సో ఇదైతే అదే అనమాట. సో దగ్గర 1000 రూపాయలు పైన పడుతుంది మన మార్కెట్లో, అంగళ మార్కెట్లో ఈ రోజుకి ఎత్తుకుంటే. సో తెలిసిన వాళ్ళకైతే బేరం చేస్తే 1000 పడుతుంది, లేదంటే ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇదేనా? ఇది కొనుక్కున్నారా? ఎంత పడుతుంది ఇది? 27. ఇదైతే 27 పడిందని చూసుకోవచ్చండి. ఇది మనకు వచ్చి 25 నుంచి 30 మధ్యలో అయితే మీట్ అయితే ఇచ్చుకుంది. 30 కిలోలు మధ్యలో అయితే రావచ్చు అనుకుంటాను. అంతే కదా? 28 కిలోలు. సర్లే, 1 కిలో ఇటు రావచ్చు. అవునులే. సో అదే అనమాట. 27 అయితే పడింది అంటాడు. ఇక్కడ చూద్దామండి. ఒక పల్లా ఒకటి ఉంది, నెల్లూరు పల్లా ఒకటి, దుడిపి ఒకటి ఉంది. ఏనా కొనుక్కున్నారా? అమ్ముతాండ్రా? కొనుక్కున్నారు. ఎంత పడిందన్నా ఇది? 25. ఫ్రెండ్స్ 25,000కి అయితే కొన్నారంట. నెల్లూరు పల్లా అండి ఇది. చూసుకోవచ్చు. ఎన్ని కిలోలు రావచ్చు అండి మీ అంచనా కనుకుంటా ఉంటారు? 24-25. 1000 రూపాయలు యావరేజ్ పడుతుంది కిలోకి. సో అదే అనమాట. కిలోకి 1000 రూపాయలు పడుతుందండి. 24 కిలోలు ఆ విధంగా వస్తుంది అంటున్నాడు. సో 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు. ఇదేనా? 35. కొనుక్కున్నారా? అమ్ముతున్నారు. సో 35,000 అయితే చెప్తున్నారండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 35,000 రూపాయలు దీన్ని చెప్పడం ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నారు మీరేనా? రావచ్చు 30 కిలోలు పై మాట. సో 30 కిలో మీట్ అయితే చెప్తున్నారండి. 30 కిలోలు రావచ్చు అని చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ కాస్త తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. సో దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక పళ్ళ అయితే ఉంది. ఇది ఎవరిదన్నా? మీదేనా? ఇది మీదేనా? చిన్నడా అమ్ముతారా? కొనుక్కున్నారా? ఎంత కొన్నారా? 45,000.
ఫ్రెండ్స్ చూస్తే 45,000కి అయితే కొన్నారంట చూసుకోవచ్చండి. ఇది 45,000కి అయితే కొన్నారంట. దగ్గర దగ్గర మనకు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 80 కిలోలు 70-80 మధ్యలో అయితే వచ్చి ఉందండి. సో మీట్ మనం మాట్లాడుకుంటే ఒక 40 కిలోలు కాస్త ఒక 2 కిలోలు ఇటు అటు రావచ్చండి. 40 కిలో మీట్ అయితే వచ్చి ఉంది. సో 45కి అయితే కొన్నారంట చూసుకోవచ్చండి. ఇది భారీ సైజులో అయితే ఉందన్నమాట. నెల్లూరు జుడిపి చూసుకోవాలి. మన చేయి పెట్టినప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందో దానికి నడుము మీద మన చెయ్యి అనేది చూసుకోవచ్చండి. ఏం చెప్తానన్నా 35 35,000 అయితే చెప్తున్నాడు అండి. దీన్ని చూసుకోవచ్చు. 35,000 రూపాయలు చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 30+ అయితే వచ్చేటిగా ఉంది. నేను చూద్దాం ఏం చెప్తారో. ఇక్కడ అయితే 2 పొటేళ్ళు కట్టే ఎవరైనా మీనా ఏం చెప్తానండి దీన్ని 35 35 దీన్ని కూడా 35,000 రూపాయలు చెప్తానండి. సో 30+ అయితే మీట్ వచ్చేటిగా ఉందన్నమాట. నాదే LKS ఛానల్ అన్న. ఏం చెప్తానన్నా పోతున్నాయి కొనుక్కున్నారా అమ్ముతున్నారా ఏం చెప్తాను దాన్ని 27 27,000 అయితే చెప్తానండి. చూసుకోవచ్చు. ఈ పోతనే 27,000 రూపాయలు చెప్తున్నాడు. 25+ అయితే వచ్చేటిగా ఉంది మీటు. సో చెప్పడం అయితే 27 చెప్తాను కానీ ఒక 1,000-2,000 కూడా తగ్గచ్చు. అయ్ కొనుక్కున్నారా అమ్ముతున్నారు ఎంత చెప్తున్నారు దాన్ని 40,000 40,000 అయితే చెప్తున్నారండి. ఈ మేకపోతుని చూసుకోవచ్చు. భారీ సైజులో ఉంది. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నారన్నా 35 వస్తుంది 35 వస్తుంది అని చెప్తున్నాడు మీటు. సో 40,000 అయితే చెప్తున్నారండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా పెద్ద సైజులో ఉండే పోతులండి. ఇవన్నీ మీనా ఏం చెప్తాను తల ఇది 55 ఇదే 45. ఫ్రెండ్స్ చూస్తే దీన్ని అయితే 50-55,000 చెప్తున్నారండి. ఈ మేకపోతునే ఆ పక్కన వచ్చి 40 చిల్లర అయితే చెప్తున్నారు. సో అన్ని భారీ సైజులు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఏదైనా కూడా ఇది దగ్గర దగ్గర 50 కిలోలు వచ్చేటిగా ఉంది. 50 కిలోలు రాదనా ఇదే 70 కిలోలు వస్తుందా అంతేడా వస్తుందా? సో చెప్పడం అయితే 70 కిలోలు వస్తుంది అని చెప్తానండి. సో ఒక 4-5 కిలోలు ఇటు అటు కూడా అనుకుందాం. సైజు అయితే భారీ సైజులో అయితే ఉందన్నమాట. సో 50+ వచ్చేటిగా ఉంది మీట్ అయితే. మనకి ఎట్లెత్తుకున్నా కూడా 50 కిలోలు పై మాటేనండి. సో 50 కిలోలు పై మాట అయినప్పుడు మనకి లైవ్ దగ్గర దగ్గర 100 రావాలా. సో 100కు ఒక 5 కిలోలు ఇటు అటు వచ్చేటిగా ఉందన్నమాట. ఈ పొటేళ్ళు ఏం చెప్తారన్నా ఇవేం చెప్తాను జత ఇది 30 ఇది 20. సో ఇదైతే 30,000 అయితే చెప్తున్నారండి ఈ పొటేల్ని. సో మనకైతే 25 అట్లా వచ్చేటిగా ఉంది. 25 అట్లా వచ్చేటిగా ఉందన్నమాట. సో దాన్ని వచ్చి 25,000 అయితే చెప్తున్నాడు దీన్ని. ఇది 20+ వచ్చేటిగా ఉందన్నమాట. సో చెప్పడం అన్నీ కూడా ఒక రేట్లు అయితే ఉన్నాయండి. సో అన్నీ కూడా ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయట. 2,000 1000 2,000 అనేది తగ్గింపు ధరలు ఉంటాయి. ఇటు సైడ్ వచ్చినప్పుడు చూస్తే భారీ సైజు పొటేలు అయితే ఉంటుందండి. సో ఇది ఉండదా కొనుక్కున్నారా అమ్ముతున్నారా ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒక పొటేలు భారీ సైజులో అయితే ఉందండి. ఇదైతే అమ్మకానికి అయితే పెట్టానట బ్రదర్. నా ఎన్ని కిలోలు వస్తుందన్న లైవ్ 85 లైవ్ ఎన్ని పళ్ళ మీద ఉంది 4 పళ్ళ మీద ఉంది. 85 కిలోలు లైవ్ చెప్తున్నారండి. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు 40-42 కిలోలు మీట్ అయితే రావచ్చు. సో 4 పళ్ళ మీద అయితే ఉండదని చెప్తాను. ధర ఏం చెప్తానన్నా 52,000 చెప్తున్నాడు. 52,000 అయితే చెప్తున్నారండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 52,000 రూపాయలు అయితే ఈ పొటేల్ అయితే చెప్పడం ఉంది. సో 52,000 చెప్పినప్పుడు మనకైతే 40-42 కిలోలు మీట్ అయితే వచ్చి ఉందండి. సో చెప్పడం 40 అది చెప్తాను కానీ 1 కిలో ఇటు రావచ్చు. ప్రైస్ కూడా 50 చెప్తున్నారు కాబట్టి సో ఒక 1000 రూపాయలు కాస్త తగ్గింపు అనేది ఉంటుంది. 1000-2000 అనేది మాట్లాడేదన్నమాట తగ్గింపు ధరలు ఉంటాయి అనమాట. మనకు కొంచెం లోపల పోదాం. ఇక్కడైతే మేకపోతులు బ్యాచ్ అయితే ఉన్నాయండి. సో పెద్ద సైజు మేకపోతులు అయితే ఉన్నాయి. ఇవి హైదరాబాద్ సైడ్ మేకపోతులు బ్రీడ్ అనుకుంటాను. సో ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక 60-70-80 కిలోలు అయితే లైవ్ వచ్చేటిగా ఉన్నాయండి. ఏం చెప్తారో తల ఏం చెప్తారో కనుక్కుందాం. చూసుకోవచ్చండి 4 పోతులు అయితే ఉన్నాయి. ఇవన్నీ బక్రీద్ స్పెషల్ అండి. ఇవి ఏం కానా తల ఏం చెప్తారు ఒకటి 35,000 ఒకటి. ఫ్రెండ్స్ చూస్తే ఏదైనా కూడా యావరేజ్గా 35,000 అయితే చెప్తున్నారండి. 35,000 రూపాయలు అయితే ఒక్కొక్క పోతును అయితే చెప్పడం ఉంది. సో వ్యాపారం అనేది ఉంటారనమాట. మనకి ఎట్లెత్తుకున్నా కూడా ఏదైనా కూడా అన్ని పళ్ళు వేసి ఉంటాయి. 2 పళ్ళు 4 పళ్ళు అయితే ఉంటాయి. సో మన మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 35-40 ఆ విధంగా మీటే వచ్చేటివి. సో చూసుకోవచ్చు 35 కిలోలు ఆ విధంగా వచ్చేటివి. కొంచెం సరుకు బ్రదర్ అట్లా చూసుకోవచ్చు అనమాట ఈ పోతులు. ఇవి కూడా అదేనండి ఆ బ్యాచ్లోటి. సో ఆ పక్క నుంచి అయితే మనకు కనపడలేదు. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే బ్రదర్ ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడు? ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడు? తెలుగు నాతనే ఏ మే తుమారా వాళ్ళ
సొంతం ఇయ్యనా? ఓకే ఓకే. సో ఇవన్నీ వాళ్ళేనండి. 30-35 చెప్తున్నారు. మనకి ఎట్లా ఎత్తుకున్నా ఈ బోతులు అయితే దగ్గర దగ్గర 40 కిలోలు వచ్చేట్టుకోండి. ఈ పెద్ద సైజు బోతులు 40 కిలోలు ఏం తక్కువ రాదు. ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. కొనుక్కున్నావా? ఏనా అమ్ముతున్నారా? ఏం చెప్తున్నారు జత? 55 జత. 55,000 అయితే చెప్తున్నారండి ఈ జత మీద. 55,000 రూపాయలు చెప్తున్నాడు ఈ పోతలు అయితే చూసుకోవచ్చు. ఈ పుటేన్లు అండి, పెద్ద సైజు పుటేన్లు. 55,000 అని కూడా మనకి ఇప్పుడు ఒకటి 27,000 చిల్లర పడుతుంది. సో 25 ఆ విధంగా వచ్చేది మీటు. ఒకసారి మళ్ళీ మనం అడ్రస్ మాట్లాడుకుంటే అంగళ్ళు అనవై డిస్ట్రిక్ట్ అండి. ప్రతి శనివారం మార్కెట్ జరుగుతుంది, కానీ ఈ వారం మాత్రం బుధవారానికి అయితే పోస్ట్ పోన్ చేశారన్నమాట. ఈడ చూద్దామండి, ఈడ ఫైనల్ ప్రైజ్లో ఉన్నవి ఉన్నాయి పుటేన్లు. ఇవైతే కొనుక్కునేట్టు ఉన్నారు, ఇవి కూడా చూద్దాం. ఆల్రెడీ మనం అయితే లాంగ్ వీడియోలు చేసామండి, పెద్ద పెద్ద వీడియోలు అయితే చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ అయితే విజిట్ చేయొచ్చు.